దేశంలో పేపర్ లీకేజీలు ఒక జాతీయ విపత్తుగా మారాయి. ఏళ్ల తరబడి నిద్రపోకుండా చదివిన విద్యార్థుల కష్టాన్ని కొందరు దళారులు లక్షల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల పవిత్రత మంట కలిసిపోయింది. ఈ లీకుల పరంపర అడ్డుకునేందుకు 2024 ఫిబ్రవరిలోనే మోదీ సర్కార్ ఒక కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే నీట్ పేపర్ లీక్ అవటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇప్పుడు ఆ చట్టానికి మరిన్ని కోరలు తొడుగుతూ కొత్త సవరణ తీసుకొచ్చింది. జైలు శిక్షలు పెంచడం, భారీ జరిమానా విధించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం వంటి కఠిన నిబంధనలతో బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, విద్యార్థుల భవిష్యత్తును చోరీ చేస్తారని ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఇంతకీ ఈ కొత్త చట్టం పేపర్ లీక్స్ అడ్డుకుంటుందా? కఠిన శిక్షలతో మాఫియాకు చెక్ పడుతుందా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి పేపర్ లీకేజీలో మాల్ ప్రాక్టీస్ని అరికట్టేందుకు 2024 ఫిబ్రవరిలోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ని పార్లమెంట్లో ఆమోదించారు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన చట్టమని అప్పట్లో కేంద్రం గొప్పగా చెప్పుకుంది. కానీ ఆ చట్టం నోటిఫై అయిన కొద్ది రోజుల్లోనే నీట్ యూజీ అలాగే యూజీసీ నెట్ పరీక్షల పేపర్లు లీక్ అవడం ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమల్లో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోందని స్పష్టమైంది. దీంతో ఆ పాత చట్టానికే మరిన్ని కోరలు తొడుగుతూ ఎవరూ తప్పించుకోలేని విధంగా కొత్త సవరణలు తీసుకురావాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త సవరణల ప్రకారం పేపర్ లీక్కు పాల్పడే వారికి జైలు శిక్షలు భారీగా పెరగనున్నాయి. గతంలో ఉన్న శిక్షా కాలాన్ని రెట్టింపు చేస్తూ నేరస్తులకు బెయిల్ కూడా దొరకని విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లను ఈ చట్టంలో పొందుపరుస్తున్నారు. కేవలం పేపర్ అమ్మిన వారినే కాకుండా ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు కూడా, రవాణా సిబ్బంది, ఎగ్జామ్ సెంటర్ల ఇన్విజిలేటర్లు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఇలా ఈ లీకేజ్ స్కామ్లో పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కటకటాల వెనక్కి నెట్టేలా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారు. వ్యవస్థలో ఉంటూనే మాఫియాకు సహకరించే ప్రభుత్వ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా, వారి సర్వీస్ని టర్మినేట్ చేసేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ఈ కఠిన శిక్షల భయంతోనైనా పేపర్ లీక్స్కు బ్రేక్ పడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. పేపర్ లీక్ మాఫియాకు కేవలం జైలు శిక్షలు విధిస్తే సరిపోదని, వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని కేంద్రం డిసైడ్ అయింది. అందుకే కొత్త చట్టంలో భారీ జరిమానాల్ని ప్రతిపాదించింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పేపర్ లీక్కు పాల్పడే ముఠాలకు, కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయల ఫైన్ విధించేలా నిబంధనలు మార్చారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే వారి స్థిర చరాస్తుల్ని జప్తు చేసే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతున్నారు. పరీక్ష రద్దు కావడం వల్ల ప్రభుత్వానికి జరిగే ఆర్థిక నష్టాన్ని కూడా నేరస్తుల ఆస్తుల నుంచే రికవరీ చేసేలా చట్టంలో మార్పులు చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకొని కోట్లు గడిస్తున్న మాఫియాకు ఈ ఆస్తుల జప్తు, భారీ జరిమానాల నిబంధనలు ముచ్చెమటలు పట్టిస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్థికంగా దెబ్బ కొడితేనే ఈ నేరాలకు అడ్డుకట్ట పడుతుందన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. మన దేశంలో చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా న్యాయ ప్రక్రియలో జరిగే జాప్యం నేరస్తులకు వరంగా మారుతోంది. పేపర్ లీక్ కేసులో ఏళ్ల తరబడి కోర్టుల్లో నలుగుతూ ఉండడంతో సాక్ష్యాలు తారుమారై నిందితులు దర్జాగా బయటపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే కేంద్రం కొత్త చట్టంలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. పేపర్ లీక్ కేసుల్ని మాత్రమే విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల్ని ఏర్పాటు చేసి నిర్ణీత కాలుష్య వ్యవధిలోగా తీర్పులు వెలువడేలా చూడాలని నిర్ణయించింది. తప్పు చేసిన వారికి నెలల వ్యవధిలోనే శిక్షలు పడితే అది భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్లా పనిచేస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. సత్వర న్యాయం ద్వారానే విద్యార్థుల్లో వ్యవస్థపై మళ్లీ నమ్మకం తీసుకురాగలమని కేంద్రం భావిస్తోంది. చట్టం కఠినతరం చేస్తూ కేంద్రం తెచ్చిన ఈ సవరణ బిల్లు పార్లమెంట్లో తీవ్ర దుమారమే రేపింది. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చ వాడివేడిగా సాగింది. ప్రభుత్వం ఈ బిల్లు సమర్థించుకోగా విపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అసలు ఈ బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? కేంద్రానికి చిత్తశుద్ధి లేదని వారు ఎందుకు ఆరోపిస్తున్నారు? చూద్దాం.
పేపర్ లీక్ కట్టడి సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే సభ దద్దరిల్లింది. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ బిల్లు విద్యార్థుల పాలిట రక్షక కవచం లాంటిదని కేంద్ర మంత్రులు సమర్థించుకోగా, ఇండియా కూటమి నేతలు మాత్రం దీనిపై పెదవి విరిచారు. కేవలం చట్టాలు చేయడం, సవరణలు తేవడం వల్ల ఒరిగేదేవీ లేదని, వాటిని అమలు చేయడంలోనే ప్రభుత్వ చిత్తశుద్ధి బయటపడుతుందని విపక్షాలు మండిపడ్డాయి. 2024లో చట్టం తెచ్చినప్పుడు కూడా ఇలాగే గొప్పలు చెప్పారని, కానీ నీట్ పరీక్షలో ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఏ లాంటి సంస్థల్ని ప్రక్షాళన చేయకుండా కేవలం చట్టాలకు సవరణలు చేస్తే పేపర్ లీక్స్ ఎలా జరుగుతాయని ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ కొత్త బిల్లు డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పేపర్ లీక్స్ను అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. నీటి కుంభకోణంలో అసలు దోషుల్ని, బడాబాబుల్ని వదిలేసి కేవలం కింది స్థాయి సిబ్బందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డాయి. ఇప్పుడు తెచ్చిన కొత్త సవరణ బిల్లు కూడా విద్యార్థుల ఆందోళనల నుంచి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకని విమర్శించాయి. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిని రూపుమాపకుండా ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమవుతాయని, మాఫియాకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని ప్రతిపక్షాలు సభలో తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దారుణంగా చోరీ చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివే యువత కలల్ని, వారి తల్లిదండ్రుల ఆశల్ని ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు మారుస్తున్నామని చెబుతున్న కేంద్రం పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎందుకు తీసుకురాలేకపోతోందని ఆమె సూటిగా ప్రశ్నించారు. జెన్సీ యువత రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విద్యా వ్యవస్థను వాడుకుంటున్నారని ప్రియాంక ఫైర్ అయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంటులో జరుగుతున్న ఈ వాడీవేడి చర్చలు చూస్తుంటే పేపర్ లీక్ సమస్య కాస్త రాజకీయ చదరంగంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం కొత్త చట్టాల పేరుతో తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. విపక్షాలు ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. ఈ రెండు వర్గాల బ్లేమ్ గేమ్ మధ్య అసలు బాధితులైన విద్యార్థులు నలిగిపోతున్నారు. రాజకీయ మైలేజ్ కోసం పార్టీలు ఆరాటపడుతున్నాయే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్మాణాత్మక చర్చ జరగడం లేదన్న ఆవేదన విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. చట్టాలు పాస్ అవ్వడం, విమర్శలు చేసుకోవడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చేలా అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. చట్టాలు చేయటం సులువే, కానీ వాటిని అమలు చేయటమే అసలు సవాల్. ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఈ కఠిన చట్టం, భారీ జరిమానాలు నిజంగానే పేపర్ లీక్ మాఫియాను భయపెట్టగలవా? కేవలం శిక్షలు పెంచితే నేరాలు ఆగిపోతాయా? అసలు ఈ లీకేజీల వెనుక ఉన్న రూట్ కాజ్ ఏంటి చూద్దాం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం పేపర్ లీక్స్ను ఏ మేరకు అడ్డుకుంటుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉన్నంత మాత్రాన నేరాలు ఆగిపోవన్నది చరిత్ర చెబుతున్న సత్యం. మన దేశంలో హత్యలు, అత్యాచారాలకు ఉరిశిక్షలు ఉన్నా ఆ నేరాలు ఆగడం లేదు. పేపర్ లీక్ మాఫియా అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్. ఇందులో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, కోచింగ్ సెంటర్ల మాఫియా అంతా కుమ్మక్కై ఉంటారు. చట్టం ఎంత కఠినంగా ఉన్నా దాన్ని అమలు చేసే పోలీస్ దర్యాప్తు యంత్రాంగాల్లో నిజాయితీ లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. మాఫియా ఎప్పుడూ చట్టంలోని లొసుగుల్ని వెతుకుతూనే ఉంటుంది. కాబట్టి కేవలం చట్టం తెచ్చినంత మాత్రాన పేపర్ లీక్స్ రాత్రికి రాత్రే ఆగిపోతాయని అనుకోవడం భ్రమే అవుతుంది. పేపర్ లీక్ సమస్యకు కేంద్రం చూపుతున్న పరిష్కారం రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్లుగా ఉందన్న విమర్శలున్నాయి. అసలు సమస్య పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ లాంటి సంస్థల వైఫల్యం, టెక్నాలజీ అప్డేట్ లేకపోవడం, ప్రైవేట్ ఏజెన్సీలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, సెంటర్ల వద్ద సరైన నిఘా లేకపోవడమే ఈ లీకేజీలకు ప్రధాన కారణం.
ఈ రూట్ కాస్ని వదిలేసి లీక్ అయిన తర్వాత శిక్షలు వేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా అసలు పేపర్ లీక్ కాకుండా టెక్నాలజీని వాడి పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశగా అడుగులు వేయకుండా కేవలం శిక్షలు పెంచుతామంటే అది పైపైన చేసే ట్రీట్మెంట్ లాగే మిగిలిపోతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా శిక్షలు వేయాలన్న ప్రభుత్వ ఆలోచన స్వాగతించదగిందే. నేరస్తులకు భయం పుట్టించడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ఒకసారి పేపర్ లీక్ అయి పరీక్ష రద్దయితే ఆ విద్యార్థి పడే మానసిక క్షోభ వర్ణాతీతం. ఏళ్ల తరబడి వారు పడిన కష్టం, కోల్పోయిన సమయం, తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు వీటన్నిటికీ ఏ కోర్టు వెలకట్టగలదు? నేరస్తులకి 10 ఏళ్ల శిక్ష పడినా విద్యార్థి కోల్పోయిన ఆ ఒక్క ఏడాది తిరిగి రాదు కదా. కాబట్టి నేరం జరిగిన తర్వాత ఎంత త్వరగా శిక్ష వేశామన్నది కాదు, అసలు నేరం జరగకుండా ఎంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించామన్నదే ముఖ్యం. ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించినప్పుడే విద్యార్థులకు నిజమైన న్యాయం జరుగుతుంది. చట్టాలు, సవరణలు, కోర్టులు ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్, వారి నమ్మకం ఉన్నాయి. ఈ కొత్త చట్టంతోనైనా యువతలో పోయిన నమ్మకం కేంద్రం తిరిగి తీసుకురాగలదా? రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ముగింపులో చూద్దాం. వరుస పేపర్ లీకేజీలతో దేశంలోని యువతకు పరీక్షల వ్యవస్థపైనే నమ్మకం పోయింది. ఎంత కష్టపడి చదివినా డబ్బున్నవాడికే ర్యాంకులొస్తాయన్న నిరాశ వారిలో అలుముకుంది. ఇప్పుడు కేంద్రం ముందున్న అతిపెద్ద సవాలు ఆ పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే. కొత్త చట్టాలు తెచ్చినంత మాత్రాన విద్యార్థుల్లో విశ్వాసం కలగదు. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి పరీక్షను జీరో ఎర్రర్తో అత్యంత పారదర్శకంగా నిర్వహించినప్పుడే వారికి వ్యవస్థపై మళ్లీ నమ్మకం ఏర్పడుతుంది. పరీక్షల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ లాంటి అత్యాధునిక టెక్నాలజీలని వాడి పేపర్ లీక్కు ఆస్కారమే లేని విధంగా ఒక పటిష్టమైన ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అప్పుడే యువతలో భరోసా కలుగుతుంది. కేంద్రం తెచ్చిన ఈ కొత్త చట్టం విజయం సాధించాలంటే దాని అమలు పక్కాగా జరగాలి. సీబీఐ, ఈడీ, స్థానిక పోలీస్ వ్యవస్థలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా స్వతంత్రంగా పనిచేయాలి. పేపర్ లీక్ వెనుక ఎంతటి బడా బాబులున్నా, ఏ పార్టీకి చెందిన వారైనా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ముందు నిలబెట్టాలి. అలా కాకుండా అధికార పార్టీకి చెందిన వారిని వదిలేసి కేవలం కింది స్థాయి వారిని బలిపశువుల్ని చేస్తే ఈ చట్టం కూడా ఒక ప్రహసనంగానే మిగిలిపోతుంది. చట్టం ఎంత పదునుగా ఉందన్నది కాదు, దాన్ని ప్రయోగించే చేతుల్లో ఎంత నిజాయితీ ఉందన్నదే ఈ చట్టం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చట్టం అమల్లో పారదర్శకత ఉంటేనే మాఫియాకు వణుకు పుడుతుంది. పేపర్ లీకేజీలు అనేది కేవలం ఒక ప్రభుత్వానికో, ఒక పార్టీకో సంబంధించిన సమస్య కాదు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాబట్టి విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచాలి. పార్లమెంట్లో ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం మానేసి అధికార విపక్షాలు కలిసి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలి. విద్యావేత్తలు, టెక్నాలజీ నిపుణులు, విద్యార్థి సంఘాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపి పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలి. యువత భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత రోడ్లెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి రాకూడదంటే అన్ని పార్టీలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతిమంగా యువతకు కావాల్సింది కాగితాల మీద ఉండే చట్టాలు కాదు, తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న భరోసా. పగలు రాత్రి అనకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల కళ్ళలు కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాందే. మోదీ సర్కార్ తెచ్చిన ఈ కొత్త చట్టం, సవరణలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ ఆచరణలో సక్సెస్ అయితేనే ప్రభుత్వానికి ఊరట లభిస్తుంది. లేదంటే జెన్జీ యువత ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం చిక్కుకోవడం ఖాయం. రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలే ఈ కొత్త చట్టానికి అసలైన అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో ప్రభుత్వం పాస్ అవుతుందా లేక మాఫియా చేతిలో మళ్లీ ఫెయిల్ అవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. రోగం ముదిరేక ఇచ్చే మందు కంటే రోగం రాకుండా తీసుకునే జాగ్రత్త ముఖ్యం. పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం ఇప్పుడు మందిచ్చే పనిలో పడింది.
పాత చట్టానికి కొత్త కోర్లు తొడుగుతూ భారీ శిక్షలు, జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో మాఫియాను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే విపక్షాలు చెబుతున్నట్టుగా కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి. ఎన్టీఏ లాంటి సమస్యలు ప్రక్షాళన చేయకుండా కేవలం శిక్షలు పెంచితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. విద్యార్థుల భవిష్యత్ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకోవడం మానేసి అధికార విపక్షాలు కలిసి ఒక పటిష్ట పరీక్షల వ్యవస్థ నిర్మించాలి. అప్పుడే యువతలో పోయిన నమ్మకం తిరిగొస్తుంది. మోదీ సర్కార్ తెచ్చిన ఈ కొత్త చట్టం పేపర్ లీక్ మాఫియా పాలిట సింహస్వప్నంగా మారుతుందా లేక కాగితాలకి పరిమితమవుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.